ఎమోషన్స్ నాకు తెలిసి ఉంటారో చేతిలో చూపిస్తారు మామూలుగా. ఆన్సర్ అవ్వాలి, లేకపోతే నేను దిగి వస్తా. ప్రశ్న, ఎంతమందికి నాకు కొంచెం కోపం ఎక్కువ అంటారో చేతులు ఎత్తండి. ఎంతమందికి నాకు కోపం చాలా తక్కువ అంటారో చేతులు ఎత్తండి. కొంతమంది ఉన్నారు, ప్రైజ్ గాడ్ ఫర్ యు. ఎంతమంది నాకు కోపమే లేదంటారో చేతులు ఎత్తండి. మరి మిగతా వాళ్ళందరూ ఎవరు? కోపం ఎక్కువ యథార్థంగా చేతులు ఎత్తేసారు, కోపం తక్కువ చేతులు ఎత్తేసారు, కోపమే లేదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? నాకు నార్మల్ కోపం అంటారా? సరే, నాకు నార్మల్ కోపం అంటారా? మీ భాషలో చెప్పండి, ఎంతమందికి చెప్పండి. సో మిగతా వాడికి మీ టెంపరే తెలీదు. యూ హ్యావ్ నాట్ డిస్కవర్డ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ నాట్ నోన్ యువర్ సెల్ఫ్. ఒక వ్యక్తి ఒరే నాకు కొంచెం కోపం ఎక్కువరా అనుకో, ఊరక కోపడటానికి ఛాన్స్ ఇస్తానా? వాడు రెచ్చగొడతా ఉన్నాడు, ఈయన ఊరకే ఏం చేస్తాం? నువ్వు రా, జాగ్రత్త, ఫోన్ పక్కన పెట్టుకో అనుకు చూడు. ఈయన పెద్ద రియాక్ట్ అవ్వట్లేదు, నువ్వు నన్నుతాయి నాకు కోపమే లేదు, నాకు కోపమే లేదు. ఇప్పుడు కోపం పాపమా? ప్లీజ్ సిట్. ఎంతమంది కోపం పాపం అంటారు చేతులు తండ్రి? యు మిస్అండర్స్టూడ్. భయం పాపమా? చూసి భయం అనే ఆత్మ సాతాను. దేవుని వాక్యం చెప్తుంది, కోపపడుడి కానీ వాట్? కోప అంటే ఏం కోపం? You see, that is what you have to see. Fear, the emotion fear. I'm not talking about the spirit of fear. Bible is clear, the spirit of fear. The emotion fear చూస్తే ఒకరిని సెల్ఫ్ అవేర్ చేస్తుంది. వాడు మామూలుగా సడన్గా భయం వేస్తుంది అనుకో, ఈజ్ అవేర్, ఫుల్ సెన్సిటివ్లో ఉంటాడు, మైండ్ ఫుల్ ఫోకస్లో ఉంటుంది. ఆ సౌండ్ ఏంటి, ఈడెవరు, అక్కడేంటి, ఇక్కడేంటి, అదేం గదిలింది, యు ఆర్ అవేర్. అంటే ద ఎమోషన్ ఫియర్ ఇస్ ఆల్వేస్ మేకింగ్ యూ అవేర్. బట్ యాంగర్ ఈజ్ యువర్ డిఫెన్స్ సిస్టమ్. అర్థమవుతుందా? దేవుడు నీకు ఒక డిఫెన్స్ సిస్టమ్ని పెట్టాడు. ఆ డిఫెన్స్ సిస్టమ్ యాంగర్. ఆ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడు పనిచేయాలంటే, నిన్ను ఎవడన్నా అబ్యూస్ చేస్తున్నాడు అనుకో, నేను మౌనంగా ఉన్నంతసేపు తోస్తూనే ఉంటాడు. ఈరోజు కొంతమంది చూడండి, ఓరక మాట్లాడిపించుకుంటే ఉంటారు. దే కెన్ నెవర్ స్టాండ్ అప్ ఫర్ దెమ్ సెల్ఫ్. ఎవరైనా పక్క వాళ్ళు రావాలి. సో హియర్ ఐ యామ్, బ్రదర్, బీ కేర్ఫుల్ బిహైండ్ యూ. See, here's the thing. The anger అనేది it is a defense system. బైబిల్ అంటుంది కోపపడుడి. ఊరుకోంటంలో ఏమవుతుంది? అయిపోతాడు. కానీ పాపం చేయొద్దు, విచ్ మీన్స్ గ్రడ్జ్ పెట్టుకోవద్దు. ఇట్స్ ఓకే బ్రదర్, చెప్పు పో, ఫీల్ అవ్వద్దు, నువ్వు మనసులో ఏం పెట్టుకోవద్దు. బట్ దెన్ దట్ రియాక్షన్ ఈస్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్. ఆమ్ ఐ రైట్? యేసు ప్రభు కోపడ్డా లేదా? మరి పాపం అన్నా కొరడావే తీసాడు ఆయన, బల్లని తిప్పి కొట్టాడు, తరిమి కొట్టాడు. యు సీ, దెర్ ఇస్ అ రీజన్ వై యూర్ డూయింగ్. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేశాడు అంటున్నాడు. దొంగల గుహగా చేశారంటారు కదా. హీ షోయింగ్ ద రీజన్. ఇట్ ఈస్ అ డిఫెన్స్ సిస్టమ్. హియర్ ఇస్ ద థింగ్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ కోపము సన్సెట్ అయ్యేటప్పటికి సెటిల్ అయిపోవాలంట, సన్సెట్ లాగా. అంటే యాంగర్ లెగుస్తుంది కానీ మనసులో చేదు పెట్టుకోకూడదు. యూ హ్యావ్ టు లెట్ గో, ఫర్గివ్. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులు మన కోపడతా కానీ మనల్ని ఎండరంట. సైకాలజిస్ట్ అంటారు, అమ్మ చూడండి నాన్న బంగారం ఎండ్రా, ఒక్క అరుపరుస్తే నాన్న మంచిగా మాట్లాడితే నేను చెప్తాను,
నా పిల్లలతో నేను మంచిగా మాట్లాడితే తల ఎక్కేస్తారు. కొన్నిసార్లు ఎక్కనిస్తాను, పాపం బుద్ధిగా ఉంటుంది చిన్నపిల్లలుగా. కానీ ఇంకా టైం అవుతా అంత నాటకాలు ఆడారు అనుకో, టోన్ మారితే చాలు చుడు దిగిపోతారు అందరూ. పొద్దుట ఎగ్జామ్ పడకెక్కడం, ఏం చేస్తాం? ఒక్క అరుపు అరిచామనుకో చుప్ చాప్ అందరూ బెడ్షీట్ కిందకి వెళ్ళిపోతారు. యు సీ, ఇట్ ఈస్ టు మేక్ ద థింగ్స్ ఇన్ కంట్రోల్. సో హియర్స్ ద థింగ్, నీ ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నాను. డూ యు నో వాట్ ఆర్ యువర్ ఎమోషన్స్? ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణ తగినట్టుగా, నాకు షార్ట్ టెంపర్ అనుకోదాం. ఒకప్పుడు నేను తెగ షార్ట్ టెంపర్, ఇప్పుడు చాలా పేషెంట్ అయ్యాను దేవుని కృపను బట్టి. నా సంగతి బయటికి లైవ్లో చెప్పకూడదు, కానీ మా చెన్నై టీంని అడగండి, వాళ్ళు వచ్చి ఈ టీంను చూసి మీరు కాబట్టి బ్రతికిపోయారయ్యా అంటున్నారు. బట్ దెన్ నేను ఎంత కూడా దేవుని పని ఎదురు చేస్తాను, వాడిని పాతన పెట్టారు అన్నట్టు ఉంటాను నేను. బట్ నౌ ఐ బికమ్ వెరీ పేషెంట్, ఐల్ బి వెరీ ఆనెస్ట్. బట్ దెన్ వాట్ మేడ్ మీ పేషెంట్? నోయింగ్, అవేర్నెస్. నా వీక్నెస్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి? ఇదిగో ఈ వ్యక్తి ఓవర్కి ఇరిటేట్ చేస్తున్నాడు అనుకో, ఫస్ట్ థింగ్, ఈ వ్యక్తి నాకు అవసరమా? ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలా? ఇప్పుడు ఈయన ఉండి ఈయనతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరమా? అందుకని చూడండి, ప్రేమించిన వారితోనే ఎక్కువ కొట్లాడతాం, అవునా కదా? ప్రేమించిన వారు మనల్ని మనస్పర్ధం చేసుకునేటప్పుడు మనం వారు మనల్ని అర్థం చేసుకోవాలని కేకలేస్తాం. రోడ్లో పోయేవాడు చెప్పకపోతే పోరా అని చెప్పి పోతూనే ఉంటాం, అంతే కదా? కొంతమంది అరుస్తున్నాడు, ఏదో పిచ్చోడు మాట్లాడుతున్నాడు అని పోతాం. అంటే ఏంటి? యు ఆర్ అవాయిడింగ్ దట్ సిచ్యువేషన్, కరెక్ట్? సో దేవుని వాక్యం తగినట్టు చూస్తే, వీ హ్యావ్ టు రికగ్నైజ్ అవర్ ఎమోషన్స్ అండ్ ట్రైన్ దెమ్. ఇదిగో ఇరిటేట్ చేస్తున్నాడా, ఇక్కడ ఉండాల్సిన అవసరమా? ఇక్కడ నుండే మాట్లాడాలా? ఐ కెన్ గో బ్యాక్ హ్యూర్, ఐ కెన్ టాక్ ఫ్రమ్ హ్యూర్. ఇక్కడ నుండి మాట్లాడచ్చు, నేను ఇక్కడ నుండి చక్కగా మాట్లాడచ్చు, వినబడుతుంది కదా. సో ఐమ్ హ్యూర్, ఐఎమ్ ఇన్ మై సేఫ్ జోన్, ఐఎమ్ ప్రొటెక్టింగ్ మై పీస్. వై స్టే ఇరిటేటెడ్? సో హియర్స్ ద థింగ్, ఈరోజు చాలా మంది ఏమంటారు తెలుసా, వాడిని పంపాను నేను పోను. అది నీ తప్పు. తాస్పాము నీ ముందు అంటే తాస్పామును పంపను నేను ఇక్కడ ఉంటానంటావా? ఎందుకంటే సాతాను అట్లే ఉన్నాడు కదండి, మనల్ని పాడు చేయాలని, మన సమాధానం దోచుకోవాలని. ఇట్ ఈస్ ఫర్ యువర్ సేఫ్టీ యు ఆర్ రన్నింగ్ అన్ వే, నాట్ ఫర్ దేర్ సేఫ్టీ. యూ ప్రొటెక్ట్ యువర్ హార్ట్. దేవుని వాక్యం నుండి మాట్లాడాలంటే చాలా మాటలు చెప్పచ్చు, కానీ వెంటనే చెప్తాను. సామెతలు 4:23 చూస్తే, గార్డ్ యువర్ హార్ట్ బై ఆల్ మీన్స్. ఏంటి? నీ హృదయాన్ని భద్రపరచుకో. ఆ మాట హార్ట్ అని చూసినప్పుడు గ్రీక్కి అట్లా హీబ్రూ మీనింగ్ నుంచి తెస్తే సైకే వస్తుంది, అందులో ఎమోషన్స్ వస్తుంది. అంటే నీ ఎమోషన్స్ని భద్రంగా చూసుకో. ఎందుకంటే కొంతమంది ఎమోషనల్గా కామ్గా ఉన్నంత వరకు వాళ్ళంత మంచోళ్ళు ఎవరు లేరంట. వారు ఎమోషన్ తేడా కొట్టు, ఇంక ఎవరి ముందున్నా, ఏం చేస్తున్నా, నేను ఎవరిని, నా బ్రతికేంటి, నా స్టాటస్ ఏంటి, నా భార్య ఎవరు, నా బిడ్డలు ఏ చూడరంట కదా. సో బైబిల్ ఇస్ సేయింగ్ గార్డ్ యువర్ హార్ట్. మీ పక్కన ఉన్న వాళ్ళ వైపు తిరిగి ఒకసారి నవ్వండి, అంటే పలకరించండి. చెప్పారా? నీ పని నీ హృదయాన్ని కాపాడుకుంటాం అని చెప్పండి. మీ హృదయాన్ని కాపాడుకోవాల్సింది మీ పని. ఈరోజు చాలా మంది ఏమంటారు, దేవా నా హృదయాన్ని కాపాడు ప్రభువా, నేను మాత్రం చెత్తలకు దూరిపోతా, నేను మాత్రం అన్ని గోళ్ళలో తలకాయ పెడతా. నో, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గార్డ్ యువర్ హార్ట్. ఇట్ ఈస్ యువర్ లైఫ్, యువర్ ఎమోషన్స్. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. సమ్టైమ్స్ షట్ ఇట్ డౌన్, పుట్ ఇట్ అవే. ఇట్ ఈస్ పీస్ఫుల్. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా మూడు బాగుందా? కారణం ఏంటి తెలుసా? పొద్దుటే స్టార్ట్ చేస్తారు మా ఊళ్ళు. అందరు టీంని కాన్ఫరెన్స్, నేను రెడీ అవ్వాలి, వీళ్ళు చేయాలి. ఈరోజు ఇంకా చాలా ఎర్లీగా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ ఇది చేసుకుంటా, స్నానం చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నా. నాకు ఫోన్ హోల్డర్ ఉంటుంది, ఎందుకంటే స్నానం చేస్తూ మాట్లాడుతూనే ఉంటాను, నాకు వేరే దారి ఉండదు, ఎందుకంటే అంత టైం కూడా ఇవ్వరు. సో అక్కడ చూసినప్పుడు స్నానం చేస్తా మాట్లాడుతా పట్టని ఫోన్ కింద పడింది. పడి స్క్రీన్ మొత్తం అవుట్ అయిపోయింది. అది పడిందో లేదో నా మనసు మాత్రం
నిజంగా చెప్తున్నాను. అఫ్ కోర్స్ ఫోన్ పడింది ప్రాబ్లం కాదు, బికాస్ దేవుని గృహం అంటే మై ఫోన్ హ్యాస్ 2 years కవరేజ్. బ్రేక్, యాక్సిడెంట్, థెఫ్ట్, వాట్ ఎవర్, కొత్త ఫోన్ కొట్లకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, లేకపోతే ఆ ఫోన్ తీసుకెళ్తే కొత్త ఫోన్ వచ్చేస్తుంది, రేపు తీసుకుంటాను కొత్త ఫోన్. బట్ దెన్ అది ప్రాబ్లం కాదు. ఈ 24 hours ప్రశాంతత దొరికింది చూడు. సెకండ్ సర్వీస్ అయితే చెప్తానే ఉన్నా వాక్యం, నా దగ్గర ఫోన్ లేదు. మా వాళ్ళు స్లిప్ తెచ్చిస్తున్నారు టైంకి. ఓహో టైం అయిందా, ముగిద్దాంలే అంటే ఎంత ప్రశాంతంగా ఉందో. కానీ పని చాలా దెబ్బ అయింది. ఫస్ట్ సర్వీస్ సరిగా వచ్చిందా, సెకండ్ సర్వీస్ అసలు లైవ్ వచ్చిందా, ఇప్పుడు వస్తుంది ఏదో. బట్ దెన్ పని ఆగిపోయింది. కానీ నాకు అనిపించింది, దేవా ఎంత ప్రశాంతత ఉంది ప్రభువా. నాకు అనిపిస్తుంది ప్రతి సండే నా ఫోన్ ఆఫ్ చేసి పడాను. బట్ దెన్ హియర్స్ ద థింగ్, ఈరోజు లెట్ నథింగ్ స్టీల్ యువర్ పీస్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గార్డ్ యువర్ హార్ట్, విచ్ మీన్స్ ప్రాక్టికల్లీ అన్ఫాలో అన్నెసరీ పీపుల్. నేను సోషల్ మీడియాలో లేనండి, వాట్సాప్లో స్టేటస్లు పెడతానండి. వాట్సాప్లో కూడా స్టేటస్లో మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది తెలుసా. కొట్టావనుకో నీ సైడ్ కూడా రాదు, నువ్వు వెతికి వారిది చూస్తానే కానీ రాదు. సో హియర్ ఇస్ ద థింగ్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ డిస్టర్బింగ్ యువర్ మైండ్, ప్రొటెక్ట్. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ట్రబ్లింగ్ యువర్ మైండ్, పుష్ ఇట్ ఫార్. డోంట్ అబ్యూస్ పీపుల్, స్టే ఫార్. డోంట్ అబ్యూస్ పీపుల్, స్టే ఫార్. ఎందుకంటే నీకు అనిపిస్తుంది చాలామంది చేసే తప్పు ఏంటంటే ఓవర్ ఎక్స్ప్లెనేషన్. అఫెండర్కి సత్యము తెలియక కాదు, అఫెండర్కి ఈగో ఎఫెక్ట్ అయింది. ఈగో ఎఫెక్ట్ అయ్యి, అందుకని చూడండి ప్రేమించిన వారు తిడతారు చూడు, కత్తుల్లా దిగుతాయి. అంటే వారికి నీ సంగతి తెలీదా, మొత్తం తెలుసు. అయినా కూడా ఎక్కడ బటన్ నొక్కితే సార్కి మండుతుందో తెలుసు, అక్కడే బటన్ నొక్కుతారు కదా. సో యూ గోట్ బి వెరీ కేర్ఫుల్. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ సైలెన్స్ ఇస్ బెటర్. ఐఎమ్ టెలింగ్ యూ, మా నాన్నగారు నా జీవితంలో నాకు నేర్పించిన నెంబర్ 1 పాఠం ఏంటంటే సైలెన్స్. ఎందుకంటే ఇప్పుడు నేను సైలెంట్ అయినా అనుకో, కంటిన్యూస్గా మాట్లాడడం మీరు నన్ను చూడరు. అందరు నన్నే చూస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఫోన్ చూడట్లే. దట్ పవర్ఫుల్ ఇస్ సైలెన్స్. సమ్టైమ్స్ ద లౌడెస్ట్ వాయిస్ ఇస్ సైలెంట్, అండ్ ఓన్లీ ఎ పవర్ఫుల్ మ్యాన్ కెన్ షట్ హిస్ మౌత్. డు యు అండర్స్టాండ్? నిన్ను అఫెండ్ చేశాడు అనుకో, సైలెంట్గా ఉండు, వాడికి పిచ్చి పడుతుంది. నిజంగా చెప్తున్నా, వాడికి నువ్వు పెద్ద మెసేజ్ పెట్టక్కర్లే, సైలెంట్ చూసి చూడనట్టుండు. పెద్ద తిట్లు పెట్టాడా, నెక్స్ట్ వచ్చేసి హాయ్ అని పోతా ఉండు. ఇన్ఫ్యాక్ట్ వాడే చెప్తాడు, నేను మెసేజ్ పెట్టాను చూసావా అని. నువ్వు చూశాను అని చెప్పు. యు సీ, సైలెన్స్ నాట్ ఎవ్రీబడి కెన్ బీ, బట్ అ వెల్ ట్రైన్డ్ పర్సన్ కెన్ స్టే సైలెంట్. ఎందుకంటే నేనంట నా ఆత్మరంగంలో ఒక వ్యక్తి నా దేవునితో నేనున్నాను, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవుడు నాకు చాలన్నాడు, దేవుడితో మాట్లాడినోడు. చాలామంది అంతా దేవుడితో సైలెంట్ ఉంటారంట. అక్కడ కాదు, అక్కడ వాగు, మనసులో మాట్లాడి చెప్పు. కానీ మనుషుల ముందు సైలెంట్గా ఉండు, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడు, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, నీ నోరు అదుపులా లేకపోతే నీ వివాహ జీవితం సరిగా ఉండదు. అర్థమవుతుందా? భార్య భర్తల మధ్య దగ్గర చూసినప్పుడు మామూలుగా ఏమవుతుందంటే, భార్యకి కానీ భర్తకి కానీ అంట ఊరు అందరి ముందు సైలెంట్ ఉంటారంట. కానీ ఒకరితో ఒకరు వచ్చినప్పుడు నా భార్య నా ఇష్టం ఎట్లన్నా మాట్లాడతా, నా మొగుడు నా ఇష్టం ఏమన్నా తిడతా అని నోటుకొచ్చినంత వాగుతారంట. కొంతమంది బయట వాళ్ళని అఫెండ్ చేయరంట, భర్తని భార్యని అఫెండ్ చేస్తారంట. కొంతమంది వీళ్ళు మేధావులు, పిల్లలు బంగారాలు, భర్త కార్పెట్ అంటే ఉతకాల్సినంత ఆయన వేసి ఉతుకుతారంట. సేమ్ వర్ష భార్య కార్పెట్. ఎందుకంటే ఎక్కడన్నా వదిలేనుకో మీరేంటి ఇట్ అన్నారంటారు. అయ్యి బాబోయ్, చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి.
బట్ దెన్ ఊర్లో ఉన్నదంతా తెచ్చి వాళ్ళ మీద రుద్దుతారంట. పిల్లలు మాత్రం నా బంగారమే, నా బంగారమే, నా బంగారమే అని పెంచుతారంట. నో, దేవుని వాక్యం దగ్గర చూస్తే యూ హ్యావ్ టు రియల్లీ కమ్యూనికేట్. బిఫోర్ ఐ గో టు కమ్యూనికేట్ యూ హ్యావ్ టు, ఇంకా దీని గురించి చెప్పాలంటే నో యువర్ ఎమోషన్స్. ఒక నిజమైన పవర్ఫుల్ మ్యాన్ ఈజ్ అ మ్యాన్ హూ కెన్ స్పీక్ టు హిస్ ఎమోషన్. అర్థమవుతుందా? బయట నుండి ఒక వ్యక్తి నీ ఎమోషన్స్కి మాట్లాడతాం కన్నా నువ్వు మాట్లాడాలి. నీవు నీతో మాట్లాడతాం పవర్ఫుల్. బైబిల్ నుండి మంచి ఎగ్జాంపుల్ చెప్పమంటారా? దావీదు 42వ కీర్తనలో కూడా చూస్తాం, నా ప్రాణమా నీలో నీవేళ కృంగి ఉన్నావు. ఆడంటున్నాడు యెహోవాను బలపరచబడు, స్ట్రెంగ్తన్ యువర్ సెల్ఫ్. బైబిల్లో దావీదు చరిత్ర చూస్తే అమేజింగ్ లీడర్. వాట్ మేడ్ హిమ్ సచ్ కైండ్ ఆఫ్ లీడర్? ఏదో దేవుడు ఓరక చేసేసాడు కాదు. లుక్ అట్ హిస్ క్యారెక్టర్, లుక్ అట్ హిస్ యాటిట్యూడ్, లుక్ అట్ ద ఫార్ములాస్. సూపర్. తనతో ఉన్నవారందరూ తనని నమ్మి అందరూ వచ్చారంట. ఎలాంటి వారు? అప్పులు ఉన్నవారు, తునీకరించబడిన వారు, చెదిరిన వారు, పాడైన వారు, బేసిక్గా యూస్లెస్ పీపుల్ హ్యావ్ కమ్ టు హిమ్. అలాంటి వారికి ఆయన అధిపతి అయ్యాడంట. అలాంటి వారికి ఇదిగో పోషణ కొరకు ఫిలిస్తీన్ సైన్యంలో చేరాడంట. ఫిలిస్తీన్ వాడిని గుర్తుపెట్టి, అరే నువ్వు ఇశ్రాయేల్ వైపు ఉన్నావు కదా, మేము ఇశ్రాయేల్తో పోరాడటానికి వెళ్తున్నావు, నువ్వు మాతో ఉండడానికి లేదని తిరిగి పంపించేస్తారు. వారు తిరిగి వచ్చేటప్పటికి ఏమైందంటే శత్రు సమూహాలు వచ్చి ఏం చేశారు? వీళ్ళు భార్యల్ని, పిల్లల్ని, గొర్రెల్ని, మేకల్ని, ఆస్తిని అంతా ఉన్నది కొద్దిగంట అన్నీ తీసుకుని వెళ్ళిపోయారంట. అలాంటి సమయంలో దావీదును నమ్ముకుని వచ్చిన వారు, వారికి అండగా నిలబడిన దావీదుని, వారికి కలిగిన నష్టం బట్టి దావీదు ఏమైనా దోచుకోమన్నాడా? దావీదు ఏమైనా అనుమతించాడా? దావీదు తప్పేమన్నా ఉందా? లేదు. కానీ అక్కడ జరిగిన సంభవానికి వారందరూ కలిసి మాట్లాడుకుంటారు. ఏమని? దావీదుని రాళ్ళతో కొట్టి చంపేద్దామంటారు. ఆ మాట దావీదు చెవికి వినబడిందంట. అనుకుని చూడు, నీ లైన్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నేను రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు. ఎట్లా మాట్లాడతావు? దావీదు చూస్తాం, వాళ్ళందరూ ఆయన రాళ్ళతో కొట్టి చంపేద్దామన్న మాట విని దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్తానికి ముందు ఒక మాట ఉంటుంది, దావీదు తన్ను తాను దేవుని యందు బలపరుచుకున్నాడు. ఏంటి ఆ వర్డ్? ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. అక్కడ ఫార్ములా దేవుడు దావీదు రా నేను ఉన్నానని చెప్పలే. దావీదు తన్ను తాను నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు. అందుకని 121 సామ్లో చూస్తాం, 121 కీర్తనలు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నా సహాయము ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? అక్కడి నుండి. ఈ లోకపు కొండలను చూసి వేస్ట్, ఈ లోకపు మనుషులను చూసి వేస్ట్. సో యు సీ హిస్ యాటిట్యూడ్. ఆయన తన్ను తాను దేవుని యందు బలపరుచుకున్నాడు అంట. దేవుని యందు బలపరుచుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, దేవా నా శత్రువులను తరమ్మంటావా? అనుకు చూడు తన క్యారెక్టర్, తన మైండ్ సెట్. వీళ్ళేమో ఈయనను కొట్టి చంపుతాం అనుకుంటున్నాడు. దావీదు నేను వెళ్ళి నా భార్యని పిల్లల్ని మాత్రం తెచ్చుకున్నా అని అడగట్లే. మేము వెళ్ళి నిన్ను చంపేస్తామన్న వాడు కూడా మేలు చేస్తావు నువ్వు, నిన్ను చంపేద్దాం అనుకున్న వాడికి మేలు చేస్తావు నువ్వు, చస్తే చావరా నా దారిలో నేను పోతానంటావు. కానీ దావీదు యాటిట్యూడ్ చూడు, పాపం వాళ్ళు ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి తెలియదు దేవుడు ఏం చేయగలడో వాళ్ళకి తెలియదు. దే ఆర్ జస్ట్ ఎమోషనల్లీ రియాక్టింగ్. అందుకని మనం చూస్తున్నాము, దావీదు తన్ను తాను దేవుని బలపరుచుకుని దేవుని అడుగుతాడు. దేవుడు అంటాడు, ఎల్లు నిశ్చయంగా అప్పచెప్తానన్నాడు. ఇప్పుడు యాక్చువల్ ఛాలెంజ్ అది. దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం ఛాలెంజ్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. కానీ ఎవరైతే ఆయన్ని చంపేద్దాం అనుకుంటారో వారి దగ్గరికి వెళ్ళి మన వెళ్ళి శత్రువుని తరుందాం, మన భార్యల్ని, పిల్లల్ని, ఆస్తులంతా తెచ్చుకోదాం రండి. ఎట్లా మాట్లాడుతావు చెప్పు? వీళ్ళు చంపేస్తానని చూస్తున్నారు, ఎట్లా మాట్లాడతావు? యు సీ దట్ షోస్ అ కాన్ఫిడెంట్ మ్యాన్. నీకు తెలీదు, నాకు తెలుసు, నా దేవుడు ఏం చేయబోతున్నాడు నాకు తెలుసు. నీకు అర్థం కావట్లేదు, నువ్వు నొప్పిలో మాట్లాడుతున్నావు, పర్వాలేదు, నువ్వు నొప్పిలో మాట్లాడు, నేను అర్థం చేసుకుంటున్నా, నీ బాధ నాకు అర్థమవుతుంది, నేను చెప్తాను నీకు. ఎట్లా మాట్లాడుంటే వారు నమ్మి వచ్చి ఉంటారు. అనుకుని చూడు, వారిని అందరిని తీసుకుని పోయాడంట, తరిమి కొట్టాడంట. మామూలు యుద్ధం కాదు, ఒక్కడిని వదలలేదంట.
అంత మాత్రం కాదు, వారి భార్యని పెళ్ళిళ్ళని వారి క్యాటిల్స్ మాత్రం తీసుకుని వస్తాం కాదు, దోపుడు సొమ్ము, ఈ శత్రువులు ఎక్కడంతా దోపుడు సొమ్ము తీసుకుని పోయారో అంతా కలిపి ఒకేసారి కొల్ల సొమ్ము తీసుకున్నారంట. యు సీ, దట్ ఈస్ ద కాన్ఫిడెంట్ మ్యాన్. దేవుని యందు తన్ను ఎవరో ఎరుగున్నవాడు. ఈరోజు మీకు చెప్పేది, కెన్ యూ హ్యాండిల్ యోర్ ఎమోషన్స్? కెన్ యూ ఐడెంటిఫై యోర్ ఎమోషన్స్? నీ ట్రిగర్ పాయింట్స్ నీకేంటో తెలుసా? నీ ట్రిగర్ పాయింట్స్ నీకేంటో తెలుసా? చాలామంది వివాహం అయిన తర్వాత పెద్ద సమస్య ఏంటి తెలుసా? భార్య భర్తల మధ్య కొట్లాడుకుంటూ ఉంటారు. కారణం ఏంటి తెలుసా? పోయిన వారం చెప్పాను అనుకుంటున్నాను, కానీ మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. సార్ ఎక్కడో బటన్ నొక్కుతాడు. ఆ దెబ్బ సార్ చేసింది కాదు, అది మేడంకి ఎప్పుడో చిన్నప్పుడు ఎవడో కొట్టిన దెబ్బ. అది ఎవరో అన్న మాట. అది కరెక్ట్గా సార్ బై మిస్టేక్ అక్కడ బటన్ నొక్కారు కాబట్టి ఆ ట్రామా అంతా ఎక్కడ పడుతుంది తెలుసా? ఇక్కడ పడుతుంది. ఈయనకంటది ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటాడు. అది నీ తప్పు కాదు. జ్ఞానం కలిగిన వాడు అర్థం చేసుకోడు, ఓహో ఇక్కడ ఎక్కడో గాయం ఉంది, ఇది ఇప్పుడుది కాదు, ఇది ఎప్పుడుదో ఉంది, పాపం లెట్ మీ హెల్ప్ టు హీల్ హర్. తను స్వస్థపడేలాగా లెట్ మీ హెల్ప్. ఇక్కడ పలానా నొప్పి ఉందా? అదే అంటాం వర్డ్స్ అమ్మా. ఆయన కూడా లోపాలు ఉండొచ్చు. చాలామంది అంట బిడ్డలకు నొప్పి ఉంటే తల్లులు బలి అర్థం చేసుకుంటారంట, భర్తలకు నొప్పులు ఉంటే భార్యలు అర్థం చేసుకుంటారంట, చావు అంటారంట. బిడ్డ నొప్పి అంటే మాత్రం అయ్యో బాబు నాన్న దాన్న నేను చూసుకుంటాను, నన్ను ఎక్కడ నొప్పమ్మా అంటాను. అమ్మలకి టోన్ ఎందుకు మారిపోతుంది అంటే బుజ్జగిస్తున్నావు కదా. కానీ భర్త దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఈడంతే ఎప్పుడు. అడుగు చూడండి, కొంతమంది భార్య దగ్గరకు వచ్చినప్పటికీ వారు ఆ నొప్పిలో గాయంలో ఉంటే నొప్పి గాయాన్ని అర్థం చేసుకోరు, ఓవర్ యాక్షన్ చేస్తుందని చెప్పి వెళ్ళిపోతారు. ఆల్రెడీ నొప్పిలో ఉంది, దానిపైన ఏంటి ఇలా కొడుతున్నావు ఇంకంటే మేడం అన్లీష్ ఓవర్ యాక్షన్. నిజంగా నొప్పి ఉంది, కానీ అది ఎక్కడ నీకు తెలియట్లే. పాపం కొన్నిసార్లు తనకే తెలియదు. కానీ వాక్య జ్ఞానం కలిగిన వాడు హీ విల్ స్టార్ట్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ గోయింగ్ రాంగ్. నేనేం మాట మాట్లాడా, ఏం చేసా, ఏంటది, ఎందుకది. తర్వాత నిదానంగా ఎప్పుడైనా టైం చూసి ఎప్పుడన్నా ఇది అయిందా, ఎప్పుడన్నా అలా జరిగిందా, ఎందుకు అలాగైంది, అప్పుడు మేడం ఆర్ సార్ ఓపెన్ అవుతారు. నాకు చిన్నప్పుడు యు సీ దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు లెట్ గో, హీల్. సో ఒక మనిషి ఎమోషనల్ కంట్రోల్లో లేకుండా ఇతరుల ఎమోషన్స్లోకి డీల్ చేయలేడు. అందుకని అంటాం యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఐడెంటిఫైయింగ్ యువర్ ఎమోషన్స్, యువర్ వీక్నెసెస్. రెండోది కమ్యూనికేట్. సైకిల్లో ప్రిపరేషన్ ఉన్నప్పుడు కమ్యూనికేట్, సరిగా మాట్లాడుతాను నేర్చుకోండి. ఈరోజు చాలామందికి సరిగా మాట్లాడుతాను రాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 చూస్తే స్పీక్ ట్రూత్ అండ్ లవ్. సత్యం మాట్లాడు. చాలామంది వారు బాధపడతారండి, అందుకని అబద్ధం ఆడాను. అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. సత్యం మాట్లాడు, కానీ ప్రేమతో చెప్పు. చెప్పాల్సింది చెప్పు, కానీ ప్రేమతో చెప్పు. ప్రతిదానికి చెప్పే విధానం ఉంటుంది. స్పీక్ విత్ లవ్. స్పీక్ విత్ లవ్. ప్రేమతో మాట్లాడితే ఎవడన్నా వింటాడు, అవునా కాదా? స్పీక్ విత్ లవ్. బైబిల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 చూస్తే స్పీక్ వాట్ బిల్డ్స్ అదర్స్. ఇతరులని కట్టే మాటలు మాట్లాడు. ఏం మాట్లాడాలంట? ఇతరులకి నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే వారిని కించపరిచేది కాదు, హీనపరిచేది కాదు, అవమానపరిచేది కాదు, వారు చేసేది పాడవుతాం కాదు. లెట్ దెమ్ బీ బెటర్ దెమ్. స్పీక్ వాట్ బిల్డ్స్ అదర్స్. దేవుని వాక్యం చూసినప్పుడు సామెతలు 15:1 చూస్తే ఏ జెంటిల్ ఆన్సర్ టర్న్స్ అవే రాత్. ఏంటంట? మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తాడంట? చల్లారుస్తుందంట. సో యూ హ్యావ్ టు లెర్న్ టు కమ్యూనికేట్. ఈరోజు చాలామందికి మాట్లాడుతాను రాదు. ఏదో అనుకుంటారు, ఏదో చెప్తారు. యూ హ్యావ్ టు లెర్న్. పెళ్ళైన తర్వాత మాట్లాడుతాను రాదంటే ఎవడ నీ ఇంట్లో కూర్చొని ప్రతిరోజు ప్రతి పూట ట్రాన్స్లేషన్ చేసుకుంటా కూర్చోడు. ఈ రోజులో కొత్త కొత్త హెడ్ఫోన్లు వస్తున్నాయంట. ఏంటంట? ఏఐ ట్రాన్స్లేషన్ అంటే ఆ భాష మాట్లాడితే ఈ భాషలో నీకు చెప్తాడంట, నీ భాషలో చెప్తాడంట. కానీ ఎంత ట్రాన్స్లేషన్ వచ్చినా భార్య భర్తల మధ్య ఈ ఏఐ ట్రాన్స్లేషన్ పనిచేయవు. అలాంటి లాంగ్వేజ్ కోడింగ్ ఎవరు కనిపెట్టలే. ఎందుకంటే అమ్మగారు అలిగారు అనుకో, నాకు ఏం వద్దు అంటారంట. నాకు ఏం వద్దన్న మాట భర్త కానీ ఏం వద్దని తీసుకున్నాడా అయిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ భార్య ఎప్పుడు ఏదైనా అడిగేటప్పుడు డైలాగ్ చెప్తానంట, నాకు ఇంకేం వద్దు, ఇది ఒక్కటే చాలంటదంట. భర్తలను అడగాలి,
ఇంకేం వద్దు, ఇది ఒక్కటే చాలా అంటే ఇంకా లిస్ట్ చాలా పెద్దది ఉంది. ఫస్ట్ ఇది ముగించు. నా భార్య ఏదో ఒకసారి అడిగింది, ఇంకేం వద్దు చాలా కదంటే, అది నిన్న, ఇది ఈరోజు. సో హియర్స్ ద థింగ్, లెర్న్ టు కమ్యూనికేట్. లెర్న్ టు కమ్యూనికేట్. ఒకరితో ఒకరు మాట్లాడే విధానాన్ని తెలుసుకోండి. ఈరోజు చాలామందికి భార్య భర్తల వరకు అక్కర్లేదండి. ఒక వ్యక్తి బయట వాడితో, పక్క వాడితో, ఒక స్నేహితుడితో, ఒక తల్లిదండ్రులతో, కుటుంబస్తులతో, సహోదర సహోదరులతో సరిగా మాట్లాడతాను రాదు. కొంతమంది ఏమంటారు తెలుసా, నా మనసులో ఉన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటారు. నువ్వు ఎప్పుడన్నా ఎవరినైనా అర్థం చేసుకున్నావా? మాట్లాడితేనే కదా ఎవరికైనా అర్థమవుతుంది. యు సీ, లెర్న్ టు కమ్యూనికేట్. బైబిల్ చూసినప్పుడు పిలాతు యేసు ప్రభు దగ్గర అంటాడు, నువ్వు మాట్లాడితే నువ్వు ఎవరో తెలుసుకుంటా. స్పీక్ దట్ ఐ మే నో యూ అంటాడు. ఏంటి? నువ్వు మాట్లాడు, నువ్వు ఎవరో తెలుసుకుంటావు. అందుకని బైబిల్ చూస్తావు, ఒక ఫూల్ జ్ఞానులతో కూర్చున్నంత వరకు అందరు వాడు కూడా జ్ఞాని అనుకుంటాడంట. వాడు ఎప్పుడని తెలుస్తాడంట? నోరు తెలుస్తుంది, ఓహో ఈడు ఫూలా. సో లెర్న్ టు టాక్ రైట్, కమ్యూనికేట్ రైట్, స్పీక్ వెరీ కేర్ఫుల్లీ, లెర్న్ టు వే యువర్ వర్డ్స్. మా నాన్నగారు ఎప్పుడు చిన్నప్పుడు నేర్పించారు ఏంటంటే, నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు వినాలి. నువ్వు ఏం మాట్లాడబోతున్నావు నీ మైండ్లో ముందు ప్లే అవ్వాలి. నేను పలానా మాట్లాడబోతున్నా, ఇది నేను. అప్పుడు ద కాన్ఫిడెన్స్ దట్ యు హ్యావ్, నువ్వు మాట్లాడే మాటలు, ఫ్రేజింగ్, సెంటెన్స్ ఫార్మేషన్, మీనింగ్, భావం, క్లారిటీతో చెప్తాను అనుకుంటుంది. నోటుకు వచ్చింది మాట్లాడి ఏం చెప్పాను ఇప్పుడు. కొంతమందికి ఉంటుంది, ఒక డిస్కషన్ ఇస్తారనుకో, కొంతమందితో మాట్లాడతాను బాబోయ్, అన్నీ స్టేజ్ మీద చెప్పేస్తే కష్టం. ఎప్పుడైనా చూసారు అలాంటి వాళ్ళు? ఫోన్ చేశారనుకో, నేరుగా కలిశారనుకో, మన వీధిలో ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో ఉంటుంది, నెక్స్ట్ లండన్లో ఉంటుంది, నెక్స్ట్ అమెరికాలో ఉంటుంది. ప్రపంచం మొత్తం తిరిగేస్తారు మాటల్లో. చూసారు ఎప్పుడన్నా? వారు ఎట్లుంటారు తెలుసా? వారు ఒక కాన్వర్జేషన్ ఎత్తుతారు, నువ్వేమో వారు పలానా మాట్లాడుతున్నారని దానికి బదులు చెప్తావు. సడన్గా టాపిక్ జంప్ అయిపోతుంది, వేరే టాపిక్ మాట్లాడతారు. అంటే అలాంటి వారు చూసినప్పుడు దేర్ మైండ్ ఈజ్ నాట్ కంట్రోల్, ఇట్ ఈస్ నాట్ ఇన్ అలైన్మెంట్. బట్ ఎ పవర్ఫుల్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఈజ్ అ వన్ హూ నోస్ హౌ టు కమ్యూనికేట్. దేవుని వాక్యం చూసినప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ఈ రిఫరెన్స్ చెప్తాను చూడండి. మాట్లాడే వినే విషయంలో వేగిరపడు, దెన్ మాట్లాడే దాంట్లో నిదానించు. అదే సమయంలో వేర్ ఇస్ దట్ వర్స్? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 20 చూస్తే, బీ క్విక్ టు లిసన్, స్లో టు స్పీక్, స్లో టు యాంగర్. వెయిట్ చేయి. మాట్లాడే ముందు పరీక్షించు, కోప్పడే ముందు పరీక్షించు. అవసరమా? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్పీక్, లెర్న్ టు స్పీక్. సో 2వ పాయింట్ ముగిస్తున్నాను, టైం తక్కువ ఉంది కాబట్టి ఏం చెప్తున్నాను చెప్పండి. లెర్న్ టు స్పీక్. మొదటిది ఏంటి? నో యువర్ ఎమోషన్స్, హ్యాండిల్ యువర్ ఎమోషన్స్. సెకండ్, లెర్న్ టు కమ్యూనికేట్. ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఈరోజు మనుషుడికి ఒకప్పుడు చిన్నపిల్లలకి కనీసం స్కూల్లో 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్లో లీవ్ లెటర్ రాస్తాను నేర్పిస్తారు, అవునా కదా? రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మేడం, ఫ్రమ్ నెక్స్ట్ సబ్జెక్టు, అడ్రస్సింగు, మ్యాటరు, యువర్స్ ఫెయిత్ఫుల్లీ థ్యాంక్ఫుల్. ఈరోజు వాట్సాప్ ఏముంది పైన? అర్థం చేసుకోవాలంతే. బిఆర్బి అంటే ఏంటి? వాట్ ఈస్ బిఆర్బి? బీ రైట్ బ్యాక్. నా ఫోన్లో మొన్న నేను జెన్జీ లాంగ్వేజెస్ అంతా స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది మనకి ఏం అర్థం కాదు, అప్డేట్ అయ్యి ఉండాలి. కోడ్ భాషలో మాట్లాడతారు. అఫ్కోర్స్ మామూలుగా బీ రైట్ బ్యాక్ మామూలుగా మాట్లాడేది. నెక్స్ట్ ఏఎస్ఏపి అంటే ఏంటి? అబ్బా అదన్నా తెలిసిందే. నేను మొన్న ఏఎస్ఏపి అని పడితే హస్బెండ్రా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓహో. బట్ దెన్ లెర్న్ టు కమ్యూనికేట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
ఇద్దరు కలిసి బ్రతకాలంటే మాట్లాడుతూ నేర్చుకోవాలి. అందుకని అంటాం వివాహం ముందు కూడా ఈరోజు డేటింగ్ అంటూ ఏం చేస్తారు చెప్పండి? శరీర ఇచ్చలు తీర్చుకుంటారు. వివాహ బంధంలో ఉండవలసినది వివాహానికి ముందుగానే దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఇట్ అండ్ డిస్ట్రాయింగ్ ఇట్. ఇంటిమేసీ ఈజ్ డిస్ట్రాయిడ్. వివాహం ముందుగా పరీక్షించవలసిన అవసరత చాలా ఉంది. ఈ వ్యక్తి నాకు తగునా? ఈ వ్యక్తి నా మనసుకు తగిందా? ఈ వ్యక్తికి మాట్లాడుతూ వచ్చా? ఈ వ్యక్తి ఎలాగ కోపాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు? ఈ వ్యక్తి ఎలా కోపం టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నాడు? అందుకని కోపం అంత కలిగేలాగా ఒక స్టంట్ వేసి డ్రామా క్రియేట్ చేయని చెప్పట్లే. సింపుల్గా చెప్పాలంటే, ఉదాహరణకు ప్రాక్టికల్గా చెప్పాలంటే, నేను ఎవరైనా బాధపరిచిన వాళ్ళు ఉన్నారా? చెప్తారు పెద్ద లిస్టు. ఆహా, వాళ్ళతో ఎలాగున్నారు? లేకపోతే వాళ్ళ గురించి అడగండి. సీ హౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ దెమ్, సీ వాట్ హ్యాపెండ్, సీ హౌ దే రియాక్టెడ్. ఇదిగో నా కోపం వచ్చి పళ్ళు రాళ్ళు కొట్టేసాను, ముఖం చింపి పడేసాను, జాగ్రత్త, నెక్స్ట్ నీ సీన్ అదే కదా. సో యూ హ్యావ్ టు టెస్ట్ హూ ఆమ్ ఐ మ్యారీయింగ్. అఫ్ కోర్స్ లాస్ట్ ఆఫ్ ద సిరీస్లో ఆల్మోస్ట్ ఐల్ గివ్, లాస్ట్ కాదు, బిఫోర్ మ్యారేజ్, వివాహం తర్వాత మాట్లాడే ముందు ఐల్ గివ్ అట్లీస్ట్ 50 పాయింట్స్ టు కన్సిడర్, 50 పాయింట్స్ టు టాలీ. చెప్పమంటారా? ఆ రోజు చెప్తాను. ఆ రోజు మాత్రం ఎల్ఈడి ఉండేలా చూస్తాను. కానీ ఇప్పుడు దట్ ఫ్యాన్, నాకు మస్కిటోస్ చాలా ఉన్నాయి. అన్ని దోమలకు నేనంటే చాలా ఇష్టం, నా దగ్గరే వస్తాయి ఎక్కువ. బట్ యా ఫైన్, నాకు ఇక్కడ ఫ్యాన్ లేదు. మీకు ఫ్యాన్ ఉందా? మీరందరూ సుఖంలో ఉన్నారప్పా. ఓకే, రెడీ. నెక్స్ట్ చూసినప్పుడు కమ్యూనికేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వివాహానికి ముందుగానే ఒక వ్యక్తి మంచిగా బ్రతకాలంటే ఏం నేర్చుకోవాలంటే రిసీవ్ కరెక్షన్స్. ఏంటి? సరిదిద్దులు, మార్పు పొందుతానికి సిద్ధపడాలి. ఎందుకంటే వివాహము ప్రారంభించిందంటనే ఒకరిని ఒకరు ఏం మారాలో చెప్తూనే ఉంటారు. జాగ్రత్త. అమ్మ నాన్న చెప్పని మార్పులన్నీ భర్త భార్య చెప్తూనే ఉంటారు. జాగ్రత్త. నాకు అది నచ్చలే, నాకు ఇది బాగాలే, అది ఇష్టం లే, నాకు ఇట్లా ఉండటం బాగాలే, నువ్వు ఇట్లా ఉండకూడదు, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా మాట్లాడకూడదు, నువ్వు ఇట్లా ఉండాలి. పో. ఈరోజు ఈ మనుషుల కల్చర్ ఎలాగుందంటే, వాట్ ద జనరేషన్ యూత్ లైక్స్ మోస్ట్, డోంట్ మ్యారీ అ పర్సన్ హూ వాంట్స్ టు చేంజ్ యూ. మ్యారీ అ పర్సన్ హూ విల్ జస్ట్ హ్యావ్ యూ యాజ్ యూ ఆర్. యూ సీ, ఐల్ టెల్ యూ సంథింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ చేంజ్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఫ్రమ్ చేంజింగ్ యువర్ ఐడెంటిటీ and changing the way you communicate, you behave, the things that you do. అర్థమవుతుందా లేదా? ఐడెంటిటీ అంటే నీ పిలుపు నీకు ఉంది, నువ్వు ఎవరు నువ్వు ఎరుగున్నావు. నా గమ్యం నీ సడన్గా నాకు పెళ్లి చేస్తున్న వారు, నాకు పెళ్ళి అయిపోయింది, సంతోషం, స్తోత్రం, 13 సంవత్సరాలు, ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్. బట్ దెన్ నాకు పెళ్ళి అవుతానికి ముందు, నేను పెళ్లి చేసుకుంటానికి నేను ఆలోచించింది, నాకు వచ్చే భాగస్వామి నా జీవితంలో నా పిలుపు నేను నెరవేరుస్తానికి నన్ను ముందుకెళ్ళనిస్తుందా, లేకపోతే నన్ను వేరే దారులకు తీసుకెళ్తుందా? నన్ను ముందుకు వెళ్ళనిస్తుందా, లేకపోతే నా త్రోణ మలిచేస్తుందా? నాయనా బాబు, కొంచెం ఆ ఫ్యాన్ అనేది తెప్పండి, అదన్నా ఇటు తెప్పండి, మీరు ఇంకా అట్టు తిప్పారు, అబ్బా సూపర్ అబ్బా, ఇప్పుడు అట్టు వెళ్ళిపోయింది, నాకు రండి, కొంచెం టర్న్ జాగ్రత్త, కొంచెం ఇటు టర్న్ ఇటు సార్, ఇటు, థ్యాంక్ యూ, కొంచెం అది కూడా ఎవరైనా తిప్పుతారా? ఇంతమంది ఉన్నారు చూడండి, వీళ్ళు ఒక్కడ కూడా వాక్యం వెంటలే, అంతే కదా. థ్యాంక్ యూ స్తోత్రం. నాకు దోమలు కొట్టుకుంటే చాలు, గాలి లేకపోయినా పర్వాలే. ఒక్కసారి డెంగీ వచ్చిందండి, అర్థమైందా? 2019లో డెంగీ వచ్చింది. లైఫ్లో ఎప్పుడు అంత డౌన్ఫాల్ ఎప్పుడు చూడలే. 2 వారాలు ప్లేట్ కౌంట్ ఫుల్గా పడిపోయి చచ్చిన శవంలా పడ్డాను. ఇది తెలుసు, అప్పటి నుండి ఈరోజు వరకు దోమలంటే ఫస్ట్ మర్డర్ చేసి పడతా. బట్ దెన్ ఐ నో ద కాన్సెప్ట్స్. నాకు ట్రిగర్ అయింది నా యాంక్లోజింగ్ స్పాండిలైటిస్, అన్నిటికి వైరస్ ట్రిగర్ అవుతారు కదా బాడీ పెయిన్స్కి. అప్పుడు ట్రిగర్ అయింది వర్స్ట్. ఈ రోజు వరకు అనుభవిస్తున్నా. 2019 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నా చూసుకో. బట్ దెన్ కమింగ్ బ్యాక్, ఎక్కడ ఆపాను? వచ్చేసా. రిసీవ్ కరెక్షన్స్. దేవుని వాక్యం తెలియజేస్తుంది. సామెతలు 12:1,
హూ ఎవర్ లవ్స్ డిసిప్లిన్ లవ్స్ నాలెడ్జ్. ఏంటి? ఎవరైతే క్రమశిక్షణ ఆశిస్తున్నారో, ఇష్టపడుతున్నారో వారు తెలివి అన్నుందా, జ్ఞానం ఉందా మాట, నాలెడ్జ్ అన్నమాట అక్కడ తెలుగులో. జ్ఞానాన్ని ప్రేమిస్తున్నవారంట. నెక్స్ట్ చూస్తాం సామెతలు 15, Proverbs 15 verse 31 to 32. Person who listens to correction gains understanding. సరిదిద్దులు, గద్దింపులు వినేవాడు ఏం నేర్చుకుంటున్నాడంట? అండర్స్టాండింగ్, ఎలా బ్రతకాలో నేర్చుకుంటాడంట. నెక్స్ట్ చూస్తాం Proverbs 19:20. లిసన్ టు అడ్వైస్ అండ్ యాక్సెప్ట్ డిసిప్లిన్. ఈరోజు తరం నాకు అన్నీ తెలుసు అనే తరం, అవసరమైతే చాట్ జీపీటీని అడిగే తరం. అక్కడ అన్నీ తెలీదు. ఈరోజు నీవు విను. అండ్ హూ విల్ గివ్ యూ అడ్వైస్? పీపుల్ హూ హ్యావ్స్ బీన్ సక్సెస్ఫుల్. ఈరోజు ఎలాంటి తరం ఉన్నారంటే అడ్వైస్ వింటాను. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడుగుతాను, ఏమనుకుంటున్నాడు? నీ ఫ్రెండ్ బ్రతికాడా? నీ ఫ్రెండ్ చేశాడా? నీ ఫ్రెండ్ జీవించి చూపించాడా? నీ ఫ్రెండ్ అచీవ్ చేశాడా? మరి ఫ్రెండ్ని అడుగుతావే. దట్ ఈస్ వై యు సే గో సిట్ విత్ ద పైనీర్స్. ఈరోజు మనుషుడికి ఈగో ఎక్కువ. వాళ్ళ దగ్గర పోయి నేను నేర్చుకున్నట్టు నాకే ఎక్కువ తెలుసు. దే సంథింగ్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెనాట్ గివ్ యూ. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఒక జ్ఞాని దేవుని వాక్యం తగినట్టు చూస్తే తన మార్గాన్ని ముందే క్యాలిక్యులేట్ చేస్తాడంట. ఆ క్యాలిక్యులేషన్లో ఇదిగో ఎప్పుడన్నా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు అంటే ఆ మార్గంలో ఎలా ఉండింది? అయ్యా ఆ మార్గం అంతా నేను చెప్పవచ్చు. ఆ మార్గంలో నేరుకెళ్ళి 100 అడుగులు తీసి కుడిపైపు తిరిగి ఉంటే అక్కడ ఒక పెద్ద గొయ్యి ఉంది, జాగ్రత్త, నేను అందులో పడ్డా. దాని తర్వాత లేచి నేరుగా వెళ్ళా, మరలా ఎడం తట్టు తిరిగి మరలా కుడిని తట్టు తిరిగింది, ఒక 10 అడుగుల తర్వాత కుడిని తట్టు తిరిగితే మళ్ళీ ఇంకో గొయ్యి ఉంది, జాగ్రత్త. నీకు జ్ఞాపకం ఉన్నదంతా 2 గొయ్యలు ఉండొచ్చు. క్షేమంగా ఉంటావా ఉండవా? ఇంకో మనిషిని అడిగో, అదే గొయ్యలు చెప్పారు. ఇంకో మనిషిని అడిగో, ఇంకొక చిన్న రాయి గురించి చెప్పారు. ఇంకో మనిషిని అడిగో, సందు గురించి చెప్పాడు. నువ్వు వెళ్ళే బండిని క్యాలిక్యులేట్ చేస్తావు, నువ్వు వెళ్ళే దారిని క్యాలిక్యులేట్ చేస్తావు. అక్కడ వర్షం ఉన్నా కూడా లెక్క చూసుకుంటా, ఇదిగో టర్న్లో గొయ్యి ఉంది, జాగ్రత్త. సో లిసన్ టు అడ్వైస్, లిసన్ టు పీపుల్ హూ హ్యావ్ డన్ ఇట్. నా జీవితంలో ఎప్పుడు నేర్చుకున్నా. మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు, చేసినోడు చెప్తే వినరా, చేయనోడు చెప్తే లెక్క చేయొద్దురా అంటారు. ఏంటి? చేసినోడు చెప్తే విను. నీకు అడ్వైజులు ప్రపంచం అంతా ఇస్తాడంట. అడ్వైజ్ అనమన్నానని కూర్చొని ప్రపంచం అడ్వైజులు అంతా ఇంటా కూర్చోద్దే. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ చెప్తానికి ఒపీనియన్ ఉంటుందంట. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ లిసనింగ్ టు ఎవ్రీబడీస్ ఒపీనియన్. లిసన్ టు ద వన్స్ హూ హ్యావ్ బీన్ త్రూ ద పాత్. దే విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ యూ నీడ్. ఎందుకంటే గొంతలు హైలైట్ చేస్తాడు కానీ మంచి దారంతా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్తే చూసుకుంటావు. గొంతల్లో జాగ్రత్తగా ఉంటే చాలు, మిగిలినంతా నువ్వు ఎక్స్పీరియన్స్ చేసుకుంటావు. లర్న్, లిసన్ ఫర్ అడ్వైస్. ఆల్వేస్, లాస్ట్ వీక్ చెప్పా, యూ వుడ్ డిసర్న్మెంట్లో యూ వుడ్ ఆల్వేస్ హ్యావ్ అన్ ఇన్స్టింక్ట్. యు ఆర్ యూ, యువర్ పాత్ ఇస్ యోర్స్. నీ బ్రతుకు నీదే, నీ జీవితం నీదే, నీ పిలుపు నీదే, నీదే. కానీ కాషన్ తీసుకో, జాగ్రత్త. అందుకని వారి దారి నీది కాదు, వారి బ్రతుకు నీది కాదు, జాగ్రత్త పడు. చివరగా, అయ్యో టైం ఎక్కువ లేదు, ఐమ్ జస్ట్ ఫినిషింగ్, ఐ విల్ గో రియల్లీ ఫాస్ట్. యాక్సెప్ట్ డిసప్పాయింట్మెంట్. ఏంటి చెప్పండి? టక్కని చెప్పండి, పాయింట్ చెప్పి ముగించేస్తున్నాను. యాక్సెప్ట్. చాలామంది చాలా విషయాలు చేస్తానికి ప్రయత్నం చేయరు. లాస్ట్ వీక్ కూడా చెప్పాను ఈ పాయింట్. నేను ఫెయిల్ అవ్వకూడదన్నవాడు తప్పకుండా ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయినా పర్వాలేదురా, చేరాలరా అన్నవాడు హీ విల్ సక్సీడ్. ఈరోజు నీ జీవితంలో డిసప్పాయింట్మెంట్స్ కలుగుతుంది. మనుషులు డిసప్పాయింట్ చేస్తారు, పరిస్థితులు డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది, అన్ని డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి. డిసప్పాయింట్మెంట్ చూసి కూర్చుని పోవద్దు, డిసప్పాయింట్మెంట్స్ దాటుకుపోవడానికి సిద్ధపడు. డిసప్పాయింట్మెంట్ యాక్సెప్ట్ చేసుకో. అర్థమైందా? నెక్స్ట్ ఐ వుడ్ సే లెర్న్ టు అపాలజైజ్. చాలా ముఖ్యమైనది. లెర్న్ టు కన్ఫెస్, లెర్న్ టు అపాలజైజ్. ఏంటి? క్షమాపణ అడుగుతాను, నేర్చుకో. వివాహ జీవితంలో క్షమాపణ అడగకపోతే వివాహం, కుటుంబం కట్టబడదండి. కొన్నిసార్లు నువ్వు తప్పు చేయకపోయినా కొన్నిసార్లు సారీ చెప్పాలి. తెలుసా? వివాహమైన వాళ్ళని అడగండి, చెప్తారు. ఎందుకు తెలుసా? ఈ కుటుంబం నిలబడటానికి. నువ్వేదో తప్పు చేసావని కాదు,
నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. కనీసం నేను సారీ చెప్తే నువ్వు చల్లారిపోతావు. కనీసం సరే అంటే నువ్వు ఆగిపోతావు, నీ ఈగో అఫెండ్ అవ్వకుండా ఉంటుంది. బట్ కొంతమందికి సారీ, SORR, వై క్వశ్చన్, వై షుడ్ ఐ సే సారీ అని అడుగుతారు. లెర్న్ టు ఫర్గివ్, లెర్న్ టు అపాలజైజ్. ఫస్ట్ ఇస్ లెర్న్ టు అపాలజైజ్, సారీ చెప్తాను నేర్చుకో. దాని నెక్స్ట్ ఏంటంటే లెర్న్ టు ఫర్గివ్, క్షమిస్తాను నేర్చుకో. గాయాలు కలుగుతాయి, మనస్పర్ధలు కలుగుతాయి, క్షమిస్తాను నేర్చుకో. ఇది వివాహం అయిన తర్వాత నేర్చుకుంటాం కాదు, ఒక వ్యక్తిత్వముగా నీకు ఒక స్వభావము, బుద్ధి, గుణగణాలు ఆ రీతికి ఉండాలి. లెర్న్ టు అపాలజైజ్, సారీ చెప్తాను నేర్చుకో. బ్రతుకు ఎంత సులభంగా ఉంటుందో చూడు. బీ ద ఫస్ట్ టు అపాలజైజ్. ఎప్పుడు అంటాం కదా, ఈ ఫేమస్ డైలాగ్ చెప్తా ఉంటాం, అపాలజైజ్ చేస్తాం వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. ఏంటి? సారీ అని అడుగుతాం, సారీ అని చెప్తాం, వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. ఓకే, అట్ ద సేమ్ టైం ఆల్సో ఫర్గివ్. నిన్ను అఫెండ్ చేశారు, వారు చేసిన తప్పే, కానీ క్షమిస్తాను నేర్చుకో, మేలు జరుగుతుంది. హియర్స్ ద నెక్స్ట్ వన్ క్విక్లీ. లెర్న్ టు కంట్రోల్ యాంగర్. ఏంటి? లెర్న్ టు కంట్రోల్ యాంగర్. కోపాన్ని అదుపులో పెట్టుకుంటాను నేర్చుకో. కోపం అందరికి ఉంటుంది, ప్రారంభంలో చెప్పాను, కానీ కోపంలో అదుపులో పెట్టుకుంటాను నేర్చుకో. కోపం పడమన్నారు కాబట్టి నేను కోపంలో ఉంటానని చెప్పొద్దు. దేవుడు నాకు తెలుస్తుంది, డు నాట్ లెట్ యువర్ యాంగర్ బికమ్ అన్ ఆపర్చునిటీ ఫర్ సిన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 నుండి 27 వరకు చూస్తే. అండ్ హియర్ ఇస్ ద నెక్స్ట్ వన్, సెట్ బౌండరీస్. ఏంటి అందరు చెప్పండి? హద్దులు పెట్టుకుంటాను నేర్చుకో. కొంతమందికి నోరు అదుపులో ఉంటుందంట, వారి జీవితంలో ఏం జరుగుతుందో అందరితో ఊరంతా చెప్పాలంట. జాగ్రత్త, కొన్నిసార్లు నీ పక్కన ఉన్నతో చెప్తామే డేంజర్. కొంతమంది ఏది కలిగినా ఫస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంట. ఈరోజు తరం చూస్తాం కదా, ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారా, ఫుడ్కి ఫస్ట్ ఫోటో తీసి స్టేటస్ పెట్టిన తర్వాతనే తింటారంట. నో, యూ డోంట్ హ్యావ్ టు షో ఎనీథింగ్ టు ఎనీబడి. అర్థమవుతుందా? నీ మెంటల్ పీస్ నువ్వు కాపాడుకోవాలి, ఫస్ట్లో చెప్పిన పాయింట్స్. సో హియర్స్ ద థింగ్, సెట్ బౌండరీస్. ఫ్యామిలీ మ్యాటర్స్ పర్సనల్ ఉండాలి. ఒకడు ప్రైవేట్ మ్యాటర్ తన సొంత జీవితం పర్సనల్గా పెట్టుకోలేనివాడు ఫ్యామిలీ మ్యాటర్ పర్సనల్గా పెట్టుకుంటారా? ఇంపాసిబుల్. ఈరోజు చాలామంది కుటుంబాలు పాడైపోతానికి కారణాలు ఏంటి తెలుసా? భార్య భర్తలు వారి సంగతులు వారి మధ్య పెట్టుకోరు. వారు స్నేహితులు అంటారు, వీళ్ళు స్నేహితులు అంటారు, అక్కర్లేని వాళ్ళతో అక్కర్లేని విషయాలు మాట్లాడతారు. ఎవరితో ఏం మాట్లాడుతున్నా కూడా బుర్ర పనిచేయదంట. నీ భార్య సంగతి ఇంకోడికి ఎందుకు? పరయోడికి నీ భార్యతో ఇంటిమేసీ సంగతులు ఎందుకు? అది కదమ్మా, స్త్రీలకు ముచ్చట్లంట. ఇక్కడ యవనస్తురాలు ఉంటే మీకు తెలియదేమో కానీ, వివాహమైన ముచ్చట్లంట. మొగుడితో సరసరాలు చెప్పుకోవాలంట. వారు ర్యాంకింగ్లో రేట్లు వేస్తారంట. అవసరమా? దానికి మించిన నీచమైంది ఏది లేదు. ఇట్ ఈస్ లైక్ యువర్ నో షేమ్, సిగ్గు లేని బ్రతుకని చెప్పాలంటే. భార్య భర్తల జీవితము పరిశుద్ధంగా ఉండాలి, సెట్ అపార్ట్ ఉండాలి, హోలీ ఉండాలి. నెవర్ షేర్ యువర్ పర్సనల్ థింగ్స్ టు అదర్స్. ఇంకోటి, అంతవరకు వెళ్ళే ముందు ఇక్కడ వివాహం కాని వారు ఉంటా చెప్తాను, ఫస్ట్ లెర్న్ టు కీప్ యువర్ సెల్ఫ్ హిడెన్. దాగి ఉంటాను నేర్చుకో. అన్నీ పోస్ట్ చేయక్కర్లేదు. దేవుని కృపను బట్టి మాత్రం ఒక మాట చెప్తాను, ఈ స్టేట్మెంట్. నా జీవితంలో నాకు దేవుడు నన్ను దీవించినది నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను అనుకో, కుళ్ళి చచ్చే వాళ్ళ సవాలు ఎక్కువ ఉంటాయి. యూనో, బికాజ్ నాట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ వాట్ మై గాడ్ డస్ ఫర్ మీ. అనుభవించిన వాడికి తెలుసు. కృతజ్ఞత ఉండాల్సింది నీకు, పొందుకున్న వాడికి. ఊరందరికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వై ఐ డోంట్ పర్సనల్ యూజ్. నాకేం పెద్ద ఏం పోస్టులు చేయను బా, ఎందుకురా? వాడు బాగుపడేది ఏదైనా ఉంటే చేద్దాంలే, అంతకుమించి వద్దులే. ఇన్స్పిరేషన్ అంటారా? ఎవడు మంచి జీవితంలో మంచి సాధిస్తాం ఇన్స్పిరేషన్గా కనబడుతుంది? చాలా కష్టం. ఒకడు నాతో పాటు నా ప్రయాణంలో కష్టంలో నడుస్తే వాడు తగును నా దీవెనలో చూస్తానికి అంటాను నేను ఎప్పుడు. ఇఫ్ యూ హ్యావ్ బీన్ మై స్ట్రగుల్స్, మై పెయిన్, మై సఫరింగ్, మై లాస్, మై ఆల్ ద వర్స్ట్ ఆఫ్ లైఫ్, అప్పుడు నా దీవెన చూడు. దేవుడు ఇలాంటి వాడిని ఇలా చేశాడు రా బాబు, నేను కూడా బ్రతకాలని ఇన్స్పైర్ అవుతావు. అంతేగాని నేరుగా దీవెన చూస్తే మనుషుడికి నోటుకు వచ్చిన మా అభిప్రాయాలన్నీ వస్తాయి. అందుకని అంటున్నా, లెర్న్ టు సెట్ బౌండరీస్. సెట్ బౌండరీస్. నీ సాధనలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది కంటే తల్లిదండ్రులకి వారి బిడ్డల జీవితాలని ఎక్స్పోజ్ చేసి పడేస్తారంట. ఎక్స్పోజ్.
విషపు చూపు ఎక్కువ ఉంటుంది. అంటే మనుషుడు కుళ్ళుపోతుతనం, కుళ్ళు 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 కుళ్ళు. ఎందుకు కుళ్ళు పడటానికి అవకాశం? ఎందుకంటే మనుషుడు మనకి ఏం లేదంటే పాపం జాలి పడతాడంట, నాకు అన్నీ ఉన్నాయంట వెర్ర విగుతాడంట, కుళ్ళుకుంటాడంట, అవసరమైతే నీ గురించి చెడ్డగా మాట్లాడతాడంట. అడుక్కున్నోడు గురించి ఎవడన్నా న్యూస్ కాంట్రవర్సీ ఉంటుందా? See, that is the challenge of life. Set boundaries. Learn to have self-control. ఎవరికి ఏది మాట్లాడాలో అప్పుడు మాట్లాడు, ఎవరితో ఏది చెప్పాలో అది చెప్పు, ఎవరికి ఏది చూపించాలో అది చూపి. ఈరోజు నీకు బౌండరీస్ లేకపోతే చాలా కష్టం. దేవుడు వాకు తెలియజేస్తుంది. సామెతలు 25:28 చూస్తే, ఏ పర్సన్ వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ లైక్ ఎ సిటీ వితౌట్ వాల్స్. ఏంటంట? సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము లేని వాడికి ఎలాంటి వాడంట? పట్టణానికి గోడలు లేవంట. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, మీ ఇంటికి గోడలు లేవు, వీధిలో కుక్కలన్నీ ఇంట్లోనే ఉంటాయి. వీధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి నీ ఇంటి ముందే గబ్బేస్తారు. అవునా కదా? గోడ లేపు. ఎందుకంటే మన హైదరాబాద్ పట్టణంలో చూస్తాం, ఎంత ధనవంతుడో అంత పెద్ద గోడ ఉంటుంది, అటువైపు చూస్తానికి కూడా ఉండదు. నువ్వు చూడాల్సిన అవసరం లేదు, నీకేం చూపించాల్సిన అవసరం లేదు. నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇల్లు, నీకు ఎందుకు? సింపుల్ యాజ్ దాట్. లెర్న్ టు సెట్ బౌండరీస్, హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. దేవుడు వాటిలో చూసినప్పుడు హియర్స్ ద థింగ్. టైటస్ 2:11-12, తీతుకు రాసిన పత్రిక 2:11-12 చూస్తే, తీతు, సో హియర్స్ ద థింగ్. God's grace trains us to live self-controlled lives. ఏంటంట? దేవుని కృప మనకి ఏం ట్రైనింగ్ ఇస్తుందంట? ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. లాస్ట్ వన్ ఐమ్ టెల్లింగ్ అండ్ ఫినిషింగ్. లెర్న్ టు సీక్ హెల్ప్. ఏంటది? కొంతమందికి నాకు ఎవరు సహాయం వద్దంటారు, నాకు సహాయం వద్దంటారు. సహాయం అడుగుతో నేర్చుకో, తప్పు కాదు. కొంతమందికి హెల్ప్ అడగలంత ఈగో ఎంత ఎఫెక్ట్ అవుతుందో. అలాంటి వారు వివాహంలోకి వెళ్ళినప్పుడు, కుటుంబాల మధ్య కలవరం జరిగినప్పుడు, అందుకని అందరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడగద్దు. నీకు నిజంగా సహాయం చేయగలిగిన దగ్గరికి వెళ్ళి నీ సహాయం అడుగు. అవునా కాదా? యు సీ, వెన్ యూ ట్రూలీ గో టు ఎ పర్సన్ హూ కెన్ హెల్ప్, యూ విల్ రిసీవ్ హెల్ప్. కానీ హెల్ప్ కావాల్సినప్పుడు, హెల్ప్ ప్రతి ఒక్కరు కావాలి. దేవుడు వాటిలో కూడా చూస్తాం, సంఘంలో స్ట్రెంగ్త్ ఏంటి? ఒకరికొకరు ప్రార్థన చేస్తాం. మీ పాపం లోపలతో ఒప్పుకుని మీరు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఒకరితో ఒకరిలో ఒప్పుకుంటారో మీరు స్వస్థపడుతున్నారు. ద పవర్ ఆఫ్ ప్రేయర్, కౌన్సిల్. కానీ అందరితో అనౌన్స్ చేయొద్దా? చూసి అదే చాలా జాగ్రత్తగా ఉండాలి. సెట్ బౌండరీస్ బిఫోర్ యూ ఈవెన్ ఆస్క్ హెల్ప్. అంటే ఎవరికి ఏం మాట్లాడుతున్నాను, ఎంత విషయాలు చెప్తున్నాను, ఏం చెప్తున్నాను, యూ గోట్ బి వెరీ కేర్ఫుల్. అట్ ద సేమ్ టైం నో వి ఆల్ నీడ్ హెల్ప్. మనందరికీ సహాయం కావాలి. అవునా కాదా? సో లెర్న్. నీ మైండ్ని ట్యూన్ చేయవలసిన విషయంలో ఏమేమి చెప్పానో టక్కని చెప్పగలరా? ఫస్ట్ చెప్పండి. ఐడెంటిఫై అండ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్, హ్యాండిల్ యువర్ ఎమోషన్స్. రెండోది కమ్యూనికేట్, లెర్న్ టు కమ్యూనికేట్, మాట్లాడుతూ నేర్చుకోండి. మూడోది ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు, ఏం చెప్పాలి నేను? నాకు అర్థం కావట్లేదు. ఓకే, హియర్స్ ద థింగ్. రిసీవ్ కరెక్షన్స్. రిసీవ్ కరెక్షన్స్, సరిదిద్దులు ఇంటో నేర్చుకోండి, పొందుకుంటూ నేర్చుకోండి. కరెక్షన్ డస్ నాట్ మీన్ యు ఆర్ ఎనీ లెస్. కరెక్షన్ ఇస్ టు మేక్ యూ బెటర్. ఈ మాటకు ఒక డైలాగ్ యాడ్ చేస్తాను. దీనికి పొద్దుట మాట్లాడుతూ చాలాసేపు వెళ్ళింది, ఇప్పుడు అంతసేపు వెళ్ళా, చాలా షార్ట్గా ముగిస్తున్నాను. కానీ ఒక మాట హైలైట్ చేస్తున్నా. తల్లిదండ్రులు బిడ్డల్ని కరెక్ట్ చేస్తాను నేర్చుకోండి. మీరు కరెక్ట్ చేయకపోతే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కరెక్ట్ చేస్తాం, వారి జీవితానికి చాలా కష్టమైపోతుంది. అర్థమవుతుందా? ఎప్పుడు అమ్మ నాన్న బిడ్డని ఏది సరిదిద్దకుండా నా బిడ్డే బంగారమే, నీ ఇష్టమే అన్నాడు అనుకో, మొగుడు వచ్చి ఇది కాదన్నాడు అనుకో, నువ్వు నాకు నచ్చలేదంటది. సింపుల్ యాజ్ దట్. ఈడేంటి అన్ని నన్ను జడ్జ్ చేస్తున్నాడు అంటాడు. జడ్జింగ్ ఈజ్ డిఫరెంట్. ప్రేమ సరిదిద్దుతుంది. ఒకరికొరకు ఒకరు బ్రతుకుతో నేర్చుకోవాలన్నప్పుడు మారవలసినది ఎన్నో ఉన్నాయి, మారతో సిద్ధపడాలి.
learn to receive corrections. The next one I'm saying is accept disappointments. కృంగుదలకు వస్తాయి. ఈరోజు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు, నా లైఫ్లో యేసు ప్రభువుని నమ్ముకుంటే డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు, డిసప్పాయింట్మెంట్ కలుస్తుంది. కానీ ఆ డిసప్పాయింట్ మధ్యలో ఏం చేయాలని చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను, రిజాయిస్. అండ్ హియర్స్ ద నెక్స్ట్ వన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? అపాలజైజ్, కన్ఫెస్. ద నెక్స్ట్ వన్, ఫర్గివ్. ద నెక్స్ట్ వన్, లెర్న్ టు కంట్రోల్ యాంగర్. ద నెక్స్ట్ వన్, సెట్ బౌండరీస్, సెల్ఫ్ కంట్రోల్. ద నెక్స్ట్ వన్, సీక్ హెల్ప్. ఆస్క్ హెల్ప్, సీక్ హెల్ప్. ఇదిగో ఈ వారం ఇంకొక అసైన్మెంట్ కూడా ఇవ్వమంటారా? ఐఎమ్ ఫినిషింగ్. ఫస్ట్ అసైన్మెంట్ ఏం చెప్పాను, ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక రిమైండర్ పెట్టుకోవాలి. ఆ రిమైండర్లో రిజాయిస్, pray continually, and the last one, give thanks. ఓకే, ఇక్కడ ఎంతమంది నేను ఎవరినో తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అంటారో చేతులు ఎత్తి చూపిస్తారా? సో నేను చెప్పేది వాళ్ళకి మాత్రం తగ్గుతుంది. ఓకే, ఇఫ్ యూ రియలీ వాంట్ డిస్కవర్ యువర్ సెల్ఫ్, దేవుని అడుగు. కానీ అదే సమయంలో దేవుడు నీలో పెట్టింది తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. ఎలా తెలుసుకుంటావు అన్నదప్పుడు సింపుల్. ఈ వారంలో కొంచెం టైం తీసుకుని, లేకపోతే ఒక పేపర్ పెన్ పెట్టుకోండి, ఫోన్ పక్కన పెట్టండి. ఫోన్లో చేయకూడదు, నీకు డైవర్షన్స్, డైరెక్షన్స్ చాలా ఉంటాయి. ఓ పేపర్ పెన్ పెట్టుకో, మడత పెట్టి పాయింట్లు పెట్టుకో, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా రాసుకో. నీకు నచ్చింది, నీకు ఏం చేస్తావు నచ్చుతుంది. వాట్ డూ యూ లైక్ టు డూ? చెడ్డ కార్యాలు కాదు, మంచి కార్యాలు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, లేకపోతే ఒక డప్పు వాయిస్తూ అంటే ఇష్టం, పలానా అంటే ఇష్టం, పలానా థింగ్ ఇన్స్పైర్స్ మీ, గార్డెనింగ్ అంటే ఇష్టం, కుకింగ్ అంటే ఇష్టం, క్లీనింగ్ అంటే ఇష్టం. దీని అన్నిటి కూడా మీనింగ్స్ ఉన్నాయి. కానీ నీకున్న ఎక్స్పోజర్ని బట్టి నువ్వు చూడగలిగింది, ఐడెంటిఫై చేయగలిగింది ఒకటి. సో స్టార్ట్ రైటింగ్ ఆల్ ద థింగ్స్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే నీ తలాంతులు ఎప్పుడు నీ ఇన్స్టింక్ట్కి లింక్ అయి ఉంటాయి. కొంతమంది నీ స్వరాన్ని నువ్వు పాడలేమంటారు. ఎప్పుడన్నా కొంతమంది మాటలు వింటే బొంగురుగా ఉంటుంది, పాడారనుకో సూపర్ ఉంటుంది. ఎప్పుడన్నా వినారాలంటే వాళ్ళని చాలామంది ఉన్నారు. బట్ దెన్ మనుషుడు నీ మాటను బట్టి తీర్పు తీరుస్తాడేమో, కానీ నీ ఇన్స్టింక్ట్ చెప్తాడు, ఐ కెన్ సింగ్. సో లెర్న్ టు డిస్కవర్ నీలో ఉన్నదేంటో, స్టార్ట్ రైటింగ్ ఇట్ డౌన్. అంటే నీ తలాంతులు ఏంటో చూడు. అదే సమయంలో 10 విషయాలు నీ బలహీనతలు ఏంటో రాయి. ఎందుకంటే ఈరోజు మాట్లాడింది అంతగా నీ ఎమోషన్స్, నీ వీక్నెసెస్ అది ఏంటో రాసుకో. దాని నెక్స్ట్ నీ స్ట్రెంగ్త్ ఏంటో రాయి. ఏంటి నీ స్ట్రెంగ్త్ ఏంటి? ఇది నేను కాన్ఫిడెంట్గా చేయగలను, ఇది నేను ఇట్లా ఉంటా. రికగ్నైజ్ యువర్ స్ట్రెంగ్త్. జస్ట్ ఈ 3 కేటగిరీస్ రాసుకుని రండి. తప్పకుండా ఒక సండే ఐమ్ గోనా టాక్ ఓన్లీ ఇంటరాక్టివ్లీ. మీరు చెప్తారు, దానికి ఏమైంత లింక్ అయి ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మిమ్మల్ని మీరు డిస్కవర్ చేస్తాను ఉంటుంది. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? సో హియర్స్ ద థింగ్. ఫస్ట్ ఏం రాయమన్నాను? మీ టాలెంట్స్ అనేటప్పుడు మీ ఇంట్రెస్ట్, వాట్ ఇన్స్పైర్స్ యూ. ఎందుకంటే కొంతమంది చూడండి, కలర్స్, నాకు పెన్సిల్ కావాలి, నాకు పెన్ కావాలి, నాకు డ్రాయింగ్ వేయాలని ఉంది. యూ హ్యావ్ అ టాలెంట్ ఆఫ్ ఆర్ట్ డస్ నాట్ లిమిట్ విత్ డ్రాయింగ్ అలోన్. ఇట్ ఈస్ జస్ట్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ దట్ యూ రికగ్నైజ్. ఇట్స్ మచ్ బియాండ్ ఇట్. ఎందుకు చెప్తున్నానంటే, ద మూమెంట్ యూ రికగ్నైజ్ యువర్ టాలెంట్స్, ద మూమెంట్ యూ డిస్కవర్ హూ యు ఆర్, నెక్స్ట్ ఏం చేస్తామంటే, అఫ్కోర్స్ నెక్స్ట్ కమింగ్ వీక్స్లో మనం చూస్తాం, విల్ బి రిలేషనల్. నువ్వు ఏ డైరెక్షన్ వెళ్ళాలి, నువ్వు ఎవరితో సహవాసం చేయాలి, ఏ క్లాన్తో ఉండాలి, ఏ గ్రూప్తో ఉండాలి, ఎలాంటి వారితో చేరితే నువ్వు పైకి వస్తావు. ఇది చాలామంది, నేను ఒక పాయింట్కి వచ్చాను, ఇప్పుడు నాకు ఎవరు లేరు అంటారు. అట్లా కాదు. నువ్వు ఒక డైరెక్షన్కి వెళ్ళేటప్పటికే ఒక గ్రూప్ కావాలి. జనరల్గా చూస్తే ఒక మనిషికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎవడంతా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా అని చూస్తారు. వాళ్ళందరూ కలిసారు అనుకో, ఒక బ్యాండ్ అవుతారు. వారు అట్లా వాయించి పెద్ద ప్రొఫెషనల్స్ అయిపోతారు. ఇయర్స్ అయిన తర్వాత ఎవరి దారిలో వాడు ఉంటాడు. కానీ వాళ్ళందరూ ఆ లెవెల్లో చేరటానికి దే వాట్స్ అ గ్రూప్ ప్యాషనెట్లీ వర్కింగ్. దాన్ని బట్టి వారు ఆ లెవెల్కి వస్తారు. నాకు ఇంకా గుర్తుంది, నేను మ్యూజిక్ కీబోర్డ్ చూస్తే ఐ స్టార్టెడ్ వెరీ లేట్ అండి. చాలాసార్లు చెప్పాను ఆ స్టోరీ, కానీ ఇప్పుడు నేను ఆ స్టోరీకి వెళ్ళను. కానీ హియర్ ఇస్ ద థింగ్, ప్రాబబ్లీ 16-17 ఇయర్స్కి కీబోర్డ్ వాయించుకునే రైట్ నాకు వచ్చింది.
సో 16-17 years స్టార్ట్ చేశాను. ఆఫ్ కోర్స్ 17.5 yearsకి ఐ ఫినిష్ మై ఫస్ట్ ఆల్బమ్, ఆర్ 18 yearsకి ఐ ఫినిష్ మై ఫస్ట్ ఆల్బమ్. సో అంటే దెర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ ఆఫ్ మీ, ఐ నో ఐ క్యాన్, ఆ ఇన్స్టింక్ట్ అట్లా ఉంటుంది. సో నాకు ఎప్పుడైతే మేము కాలేజ్లో చేరామో ఆడియో ఇంజనీరింగ్, కానీ గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్, నా బ్యాచ్ అనే కాదు, మా కాలేజీలో అందరూ కలుస్తాం. తర్వాత మా కాలేజ్ మాత్రం కాదు, చెన్నైలో ఉన్న కాలేజెస్ అందరితో కనెక్ట్ అవుతాం. తర్వాత ఇక్కడ ఒక గిటారిస్ట్ వస్తాడు, ఇక్కడ ఒక బేస్ ప్లేయర్ వస్తాడు, నేను డ్రమ్స్తో స్టార్ట్ చేశా, ఇంకొక కీబోర్డ్ ప్లేయర్ ఉంటాడు, ఇంకొక కీబోర్డ్ ప్లేయర్ ఉంటాడు, 2 వోకలిస్టులు వస్తారు, వీళ్ళు వస్తారు, అందరు కలిసి వీళ్ళు జామింగ్ 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 కాంపిటీషన్, ఫస్ట్ 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 ఫస్ట్. అందులోనే ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద గిటారిస్టులు, ఒకటి కేబా జర్మయ కాలేజ్ బ్యాచ్ అంతా, నేపియర్ నవీన్ కాలేజ్ బ్యాచ్ నా జూనియర్. సో అట్లా ద హ్యూజ్ గ్రూప్. ఇంకోటి సిద్ధార్థ్ విపిన్ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళంతా అన్యులే, బట్ కొంతమంది వీళ్ళు పాస్టర్ కొడుకులు, కొంతమంది అన్యులు, అందరూ ఉన్నారులే బ్యాచ్. బట్ దెన్ వాట్ హ్యాపెండ్ ఇన్ అ షార్ట్ టైమ్, ద రైట్ రిలేషన్షిప్స్ ఛాలెంజ్డ్ us. గ్రూప్ వర్క్, డిస్కవరింగ్ అవర్ సెల్ఫ్స్, ద రైట్ పీపుల్, దాని తర్వాత ఫైటింగ్ ఫర్ ఆపర్చునిటీస్, ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్ఫ్స్, మూవ్ అవర్ వే. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఎక్కడ ప్రారంభమవుతుందో నువ్వెవరని తెలుసుకోవాలి మొదట. సో దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మన జీవితంలో గుర్తింపుని ఇచ్చును గాక. దయచేసి లేచి నిలబడదాం, టైం అయింది. లెట్స్ గో లిటిల్ ఫాస్ట్. ఈ సమయంలో కనీసం ఒక ప్రార్థన మీరు చేయకుని ఇక్కడ నుండి వెళ్తాం మంచిది కాదు. ఎంతమంది అంటారు నాకు ఈ విషయంలో దేవుని సహాయం కావాలంటారో ఓసారి చేతులు ఎత్తి, దేవా నాకు సహాయం చేయమని అడుగుతారా? లార్డ్ టీచ్ మీ హౌ టు లివ్, లార్డ్ టీచ్ మీ హౌ టు లివ్, గైడ్ మై లైఫ్. నన్ను గైడ్ చేయ ప్రభా, ఎట్టు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాగ బ్రతకాలి, ఏది జరిగించాలి, ఏది జరిగించకూడదు, నా జీవితం ఏంటి నాకు తెలుసుకునే కృపణ దయచే ప్రభా. నా జీవితం వ్యర్థం అవ్వకూడదు.